ఈరోజు ఉదయం నీవు లేచిన వెంటనే మొదట ఏం చూసావు? మొబైల్లో షార్ట్ వీడియోస్ చూసావా, లేక నీ చేతుల్లో ఉన్న శక్తిని చూసావా? ఒక్క క్షణం ఆలోచించు. మీ ప్రతిరోజు గందరగోళంగా ఉంటే మీ జీవితం ఎందుకు ఇలా ఉంది అని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? సూర్యుడు లేవకముందే లేచే ఒక్క అలవాటు మన భవిష్యత్తునే మార్చగలదని కనీసం మనం ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించామా? భూమిని తొక్కే ముందు భూతల్లికి ఒక్క నమస్కారం పెడితే మన విధిరాత ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో నిజంగా దైవ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవాలయం నుంచి కాదు, ఆ పాదాల దగ్గర నుంచే. ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరి నోట ఒక ప్రశ్న వినిపిస్తుంది. పొద్దున్నే లేచిన వెంటనే నేనేం చేయాలి, ఏం చూడాలి? శాస్త్రాలు ఏమంటున్నాయంటే, ఉదయం లేచిన వెంటనే చేయాల్సినవి ఖచ్చితంగా 5 నియమాలు ఉన్నాయి. ఈ 5 నియమాలు పాటిస్తే మన జీవితంలో ఏం మారుతుంది? నిజంగా సమస్యలు తగ్గుతాయా? మనసుకు శాంతి వస్తుందా? ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి మీకు మీరే ఒక మాట అనుకుంటారు, ఇంతకాలం నేను ఉదయం లేచిన విధానం అంతా తప్పేనా అని. ఉదయం లేచే మొదటి 5 నిమిషాలు మన భవిష్యత్తునే నిర్ణయిస్తాయని శాస్త్రం చెప్తే మీలో ఎంతమంది నమ్ముతున్నారు? మీరు ప్రతిరోజు లేచిన వెంటనే మొదట ఏం చూస్తున్నారు? దేవుడి ముఖం చూస్తున్నారా, లేక మొబైల్ చూస్తున్నారా? మిత్రులారా, శాస్త్రం మొదటిగా చెప్పింది ఏంటో తెలుసా? నిద్ర లేవడమే. కానీ ఎప్పుడు? సూర్యుడు ఉదయించక ముందే. ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్న వేళ, దేవతల శ్వాస మన చుట్టూ తిరుగుతున్న ఆ సమయం బ్రహ్మ ముహూర్తం. అది సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందున్న కాలం. శాస్త్రం ఎంత గట్టిగా చెప్తుందంటే, బ్రహ్మ ముహూర్తాన్ని వృధా చేసిన రోజు మన ఆత్మకి బాకీ పడినట్లే. అందుకే వీలైనంత వరకు ఆ సమయాన్ని మిస్ కాకుండా లేవాలని చెప్పింది. ఎందుకంటే ఆ సమయంలో లేచిన మనిషి యొక్క మనసు తేలికగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఆ రోజు పనులన్నీ ఒక క్రమంగా సాగుతాయి. ప్రకృతిలో ఉన్న పక్షులను చూడండి, జంతువులను గమనించండి. అవి సూర్యుడితో కలిసి లేస్తాయి, సూర్యుడితో కలిసి నిద్రపోతాయి. కానీ మనిషి ఒక్కడే అవసరం లేకపోయినా అర్ధరాత్రి వరకు మేల్కొని పొద్దున 10ంటికి లేవాలని చూస్తాడు. పొద్దున లేవడానికి సాకులు వెతుక్కుంటాడు. ఇది చాలా పెద్ద తప్పని శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. రెండో నియమం, నిద్ర లేచిన వెంటనే ఏం చూడాలి? కళ్ళు తెరిచిన క్షణమే శాస్త్రం ఒక అద్భుతమైన సాధన చెప్పింది. మన చేతులను మనమే దర్శించుకోవడం. అప్పుడే ఒక శ్లోకం మనసులో చెప్పుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, మన చేతుల చివర సంపద శక్తి అయిన లక్ష్మీదేవి ఉంటుంది. మన చేతుల మధ్య జ్ఞానశక్తి సరస్వతీదేవి ఉంటుంది. మన చేతుల మూలంలో శక్తి, ధైర్యం గౌరీమాత ఉంటుంది. కానీ మనమేం చేస్తున్నాం? అరచేతుల్లో దేవతలను చూడాల్సిన చోట మొబైల్ చూస్తున్నాం. అక్కడే మన రోజు దారి తప్పుతుంది. రోజు ప్రారంభంలో మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటే రోజంతా దైవస్మరణ ఉంటుంది. రోజు మొదట మొబైల్ చూస్తే రోజంతా గందరగోళంగానే మిగులుతుంది. అందుకే శాస్త్రం చెప్పింది, మొబైల్ కాదు, ముందుగా మన చేతుల్లో ఉన్న శక్తిని చూడండి అని. మన రోజు నిజంగా ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అలారం మోగినప్పుడు కాదు, కళ్ళు తెరిచినప్పుడు కూడా కాదు, మన కాళ్ళు భూమిని తాకిన క్షణంలోనే మన రోజు మొదలవుతుంది. అందుకే శాస్త్రం 3వ నియమాన్ని పెట్టింది. 3వ నియమం, భూమిని తాకే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టే ముందు ఒక్క క్షణం ఆగమంటుంది శాస్త్రం. ఎందుకంటే రోజు మొత్తం మనం ఏం చేసినా భూమిపైనే చేయాలి. నడుస్తాం, పరిగెడతాం, తొక్కుతాం, మలమూత్రాదులు భూమిపై విసర్జిస్తాం. మన కోపాన్ని కూడా, మన బరువును కూడా మౌనంగా భరిస్తుంది ఎవరు? భూమాత. మన తల్లి ఎలా ఉంటుందో, ఎంత ఓపికగా ఉంటుందో, అలాగే భూమి కూడా. మనం ఎంత బాధ పెట్టినా, ఎంత ఉపయోగించుకున్నా, ఏ మాట చెప్పకుండా మనల్ని మోస్తూనే ఉంటుంది భూమాత. ఇది మన పెద్దవాళ్లకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు చెప్పారు, భూమిని తొక్కే ముందు భూమాతను తలుచుకోవాలి అని. ఒక్క మాటలో చెప్పాలంటే భూమికి నమస్కారం చేయటం. అది ఆచారం అవ్వచ్చేమో కానీ అది ఒక కృతజ్ఞత భావం అనిపించుకుంటుంది. ఈ కృతజ్ఞత వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సామూహికంగా కూడా చేస్తే సకాల వర్షాలు, ఆరోగ్యానికి భద్రత, ప్రకృతి యొక్క సమతుల్యం ఇవన్నీ సాధ్యమవుతాయని మన శాస్త్రం చాలా గట్టిగా నమ్మింది. కనీసం మన ఇంట్లోనైనా భూమాతకి ఒక్క నమస్కారం పెట్టగలిగితే అది కూడా ఒక సాధనే అవుతుంది. మిత్రులారా, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని శక్తి ఒకటి ఉంది. అది మందు కాదు, మంత్రం కాదు, తల్లిదండ్రుల ఆశీర్వాదం. అందుకే శాస్త్రం 4వ నియమాన్ని పెట్టింది ఇక్కడ. 4వ నియమం, పాదాల దగ్గర మొదలయ్యే పరమశక్తి. నిద్ర లేవగానే నేరుగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టండి. అంతే. ఎందుకంటే మన జీవితంలో ఎన్ని దేవాలయాలు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రుల ఆశీర్వాదం లాంటి శుద్ధమైన శక్తి మరెక్కడా దొరకదు. తల్లిదండ్రుల ప్రేమకు షరతులు ఉండవు. మిగతా ప్రేమలన్నీ కాలానికి, పరిస్థితులకు తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైనది. అందుకే పిల్లలకు ఇప్పుడే నేర్పించండి, నిద్ర లేవగానే అమ్మకి నమస్కారం చేయాలి అని, నాన్నకు నమస్కారం చేయాలి అని. ఇందులో చిన్నతనం ఏమీ లేదు, అహంకారం పోయే అత్యంత పెద్ద సాధన ఇది. ఎవరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలరు చెప్పండి?
తల్లిదండ్రులు తప్ప. ఆ రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మొదలైతే ఆ రోజు చాలా అద్భుతంగా మారుతుంది. అందుకే శాస్త్రం ఇది తప్పనిసరి అని చెప్పింది. 5వ నియమం, చేతులు కాళ్ళు శుభ్రం చేసుకొని ఒక్క 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు ఎక్కడైనా నిశ్శబ్దంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి, సంకల్పం చేయండి. ధ్యానంలో, పరమేశ్వర, ఇప్పుడే నా రోజు మొదలవుతుంది. ఈ రోజు నేను చేసే ప్రతి పని నీ ఆజ్ఞగా భావించి చేస్తాను. నా బుద్ధిని దారి తప్పనివ్వకుండా చూడు ఈశ్వర. నా మనసును చెడు మార్గంలో వెళ్ళనివ్వకు తండ్రి. అంతే. ఇది మంత్రం కాదు, మనసును సరిచేసే దిశా సూచిక. మనలో చాలామంది రోజు ఎలా మొదలు పెడతామంటే, లేవగానే టీవీ ఆన్ చేస్తాం, టీవీలో యాక్సిడెంట్లు చూస్తాం, వివాదాలు చూస్తాం, చెడు వార్తలు వింటాం, లేదా ఫోన్ ఓపెన్ చేసి ఒకరిని ఒకరు తిట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇలా నెగిటివిటీతో రోజును మొదలు పెడుతున్నాం. గమనించండి, 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మన జీవితం అదే రంగు పూసుకుంటుంది. ఇది భయం కాదు, ఇది నిజం. కానీ రోజు మొదట పాజిటివ్ సంకల్పం చేస్తే మన మెదడు, మన మనసు, మన నిర్ణయాలు అన్నీ మారిపోతాయి. రోజు ముగిసే ముందు, అంటే రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చేయమని చెప్పింది శాస్త్రం. మళ్ళీ భగవంతుణ్ణి గుర్తు చేసుకొని, ఆ పరమేశ్వరుణ్ణి గుర్తు చేసుకొని, పరమేశ్వర, పొద్దున నేను ఒక మాట తీసుకున్నాను, ఏ పని చేసినా నీకు అర్పించినట్టే చేస్తాను అని. కానీ రోజంతా అది నాకు గుర్తులేదు. నా చేతులతో, నా మాటలతో, నా చూపులతో ఎంతమంది మనసును నొప్పించానో, తెలిసి కొన్ని తప్పులు చేసుంటాను, తెలియక కొన్ని తప్పులు చేసుంటాను. అన్నింటినీ క్షమించు ఈశ్వర. ఇలా ప్రతిరోజు మనస్ఫూర్తిగా చెప్తే ఏమవుతుందో తెలుసా? తిట్టే నోరు మెల్లగా మూగపోతుంది, చూడకూడనివి చూసే కళ్ళు చూడటానికి ఇష్టపడవు, నొప్పించే మనసు కరిగిపోతుంది. ఎందుకంటే ఎదుటి మనిషిలో కూడా భగవంతుడే ఉన్నాడని మనసు అర్థం చేసుకుంటుంది. ఇదే నిజమైన సాధన. మిత్రులారా, మన జీవితాన్ని ఒక శిల్పంగా చెక్కుకోవడానికి మన పెద్దలు శాస్త్రంలో ఇచ్చిన ఈ 5 అమూల్యమైన నియమాలు తప్పకుండా పాటించండి. రోజు మొదలయ్యే క్షణం ఎంత పవిత్రమై ఉండాలో తెలుసుకున్నాం. సూర్యుడు లేవక ముందే లేవడం అంటే కేవలం టైమింగ్ కాదు, మన జీవితానికి క్రమం తీసుకురావడము. కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ కాదు చూడాల్సింది, మన చేతుల్లో ఉన్న శక్తిని చూడాలని తెలుసుకున్నాం. రోజు మొదట మనం ఏం చూస్తున్నామో అదే రోజు మనల్ని నడిపిస్తుందని అర్థం చేసుకున్నాం. భూమిని తొక్కే ముందు ఒక్క క్షణం ఆగడం ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం. భూమి కేవలం నేల కాదు, మనల్ని అమ్మలా మోసే కన్న తల్లి అని గుర్తు చేసుకున్నాం. మన హృదయాన్ని తాకిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల పాదాల దగ్గర ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసుకున్నాం. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న రోజు ఎందుకు ప్రత్యేకంగా మారుతుందో, ఒక్క నిమిషం సంకల్పం జీవితాన్ని ఎలా దారి చూపిస్తుందో తెలుసుకున్నాం. రాత్రి పడుకునే ముందు మన తప్పులను ఈశ్వరుడి ముందు ఒప్పుకోవడము మనసును ఎంత తేలిక చేస్తుందో, ఇవన్నీ కలిస్తే ఇదే ఒక సంపూర్ణ జీవన విధానం అవుతుంది. ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న, ఈ వీడియో చూశాక మీరేం చేయాలి? ఒక్కరోజు చేసి మానేయొద్దు, బాగుందని అనుకొని కూడా వదిలేయద్దు. ఈ 5 నియమాల్లో కనీసం 2 నియమాలైనా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఒక వారం తర్వాత మీ మనసు మారుతుంది, ఒక నెల తర్వాత మీ అలవాట్లు మారుతాయి, కొంతకాలానికి మీ జీవితం కూడా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, జీవితం ఒక్క రోజులో మారదు, కానీ రోజు మాత్రం ఈ రోజే మారవచ్చు. అదే శాస్త్రం చెప్పిన రహస్యం. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ జీవితానికి ఉపయోగపడిందని కొంచెమైనా అనిపిస్తే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ కుటుంబంతో, మీ స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే మంచి మాట పంచుకుంటే పుణ్యం పెరుగుతుంది. మళ్ళీ ఇంకొక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణంతో త్వరలోనే కలుద్దాం. హరే కృష్ణ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.